ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సాక్షి హెల్త్. అనారోగ్యకరమైన ఆహారం, అధికంగా వేయించిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, తీపి పానీయాలు కాలేయంపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. అలాగే మైదా, వైట్ రైస్ వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారం ఫ్యాటీ లివర్కు ప్రధాన కారణాలు. శారీరక వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం ద్వారా పని చేయడం వల్ల ఊబకాయం ఫ్యాటీ లివర్ను ప్రోత్సహిస్తుంది. ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, మధుమేహం, మెటబాలిజం సిండ్రోమ్ ఉన్నవారికి ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మద్యం తాగడం, ఆల్కహాల్ కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. ఇది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీస్తుంది. నిద్ర లేకపోవడం, ఒత్తిడి కాలేయాన్ని దెబ్బతీస్తోంది. ఫ్యాటీ లివర్కు కూడా ప్రధాన కారణం. ప్రారంభ దశలో ఫ్యాటీ లివర్కు నిర్దిష్ట లక్షణాలు లేవు, కానీ పరిస్థితి మరింత దిగజారినప్పుడు అలాంటి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. పొత్తి కడుపు పైభాగంలో నొప్పి లేదా భారంగా అనిపించడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, కామెర్లు, కాళ్లలో వాపు, చర్మం దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అరచేతులు ఎర్రబారడం, స్పైడర్ వెబ్ లాగా కనిపించే రక్తనాళాలు. సకాలంలో చికిత్స చేయకపోతే ఇది లివర్ సిరోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల రూపంలో రావచ్చు.